ఎట్లా బాబాయ్ మీకు డబ్బులు పడ్డాయా? పడ్డాయి. డబ్బులు వచ్చినాయా? వచ్చేసినాయి. ఎంత వచ్చినాయి బాబాయ్? 7,000. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చెప్పినట్టు వేసేసాడు. మరి ఇంకా అసలు ఏం చేయట్లేదు ఈయన వల్ల కాదు అది ఇది చెప్పుకోకూడదండి కదా, చెప్తే చాలా ఉంటది కదా, అంతా వద్దు ఎందుకు అనవసరంగా. రైట్. మాకు ఈయన నచ్చాయి ఈయనే, అంతేగాని ఆయన మీద మళ్ళీ మనం ఏదో చెప్పుకుంటా పోవటము అవన్నీ జనం. కానీ అంటే కళ్ళకు కనబడుతున్నాయి కదా బాబాయ్, ఇప్పుడు చేసే ప్రతి పని కళ్ళకు కనబడుతుందా లేదా? అన్ని వచ్చినాయి, ఏది రాకుండా ఉంది. ఇప్పుడు 4,000 పెన్షన్ అన్నాడు, 4,000తో పాటు 3,000 కలిపి 7,000 ఇచ్చాడు. ఆడవాళ్ళు ఎంతో గొప్పకున్నారు, చెప్పుకుంటున్నారు. మరి దాని వెనకాల ఎమ్మటే మళ్ళీ సిలిండర్లు వదిలాడు, 3 సిలిండర్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయి. ఇప్పుడు అన్నదాత సుఖీబాబు వచ్చింది, తల్లికి 100 పిల్లలందరికీ డబ్బులు అయితే అసలు అబ్బో చెప్పడానికి వీలు లేదు ఇక పిల్లలకి. మా ఊర్లో ఒక కుటుంబానికి 4 పిల్లలు ఉన్నారు, 4 వచ్చినాయి. ఒకళ్ళకి 2 3 వాళ్ళకి తెంపు లేదు, అందరికి వచ్చినాయి. ఇట్లా అన్ని వచ్చేసినాయి. ఇక ఒక్కటే శ్రీనిధి ఒకటి కూడా ఇస్తాడు, ఏమి ఇబ్బంది లేదు. అది తర్వాత నిరుద్యోగులది కూడా ఎంతో వాళ్ళకి కూడా చూస్తాడు. ఇప్పటికే ఉద్యోగ అవకాశాలకి లోకేష్ గారు ఎంతో చూస్తున్నాడు. టీచర్ పోస్టులు దాదాపు 16,000 పైచిలకు పోస్టులు చివరి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నారు. అవును, అయిపోయింది. రేపో మాపో పోస్టులు కూడా ఇస్తా అన్నారు. వస్తున్నాయని చెబుతున్నాడు. బాబాయ్ ఒక రైతుగా మీకు ఈ అన్నదాత సుఖీబాబు పడ్డందుకు ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు గవర్నమెంట్ కి? ఏం చెప్తారు బాబాయ్ మీరు? గవర్నమెంట్ కి ఇది ఆయనకి కృతజ్ఞత భావంగా ఉంటమేనండి, మేము చెప్పేది ఏముండదు. అది ఎంత చేసే వ్యక్తి కబక్కన దొరకడం, కనీసం ఏదో పెట్టుబడికో లేకపోతే కూలి పనులకు ఏదో. 7,000 అంటే మాటలండి, 7,000 అంటే మాటల. అవును, నాకు ఒక ఎకరానికి మందు కట్టలకు పెట్టుబడి సరిపోతుంది. అవును. సో రెండో దఫా 7,000, తర్వాత 20,000 ఆయన చెప్పినట్టుగా ఇస్తాడంటారా? చివరికి 20,000 వస్తాయి, అదేం డౌట్ లేదు, దాంట్లో అనుమానమే లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మరు జనాలు. అవన్నీ ఎత్తేసుకున్నారండి, ఏదో ఆయన చెప్పుకుంటూ పోవటం. పద్దాక మీడియా ఎక్కడికన్నా పోవటము, మన గవర్నమెంట్ వచ్చేది, ఓట్లు ఎవరు తెస్తాం, తలకాయలు నరుతాం, చేతులు నరుతాం, జైల్లో పెడతాం, లాక్కొస్తాం, ఇవన్నీ పిచ్చి మాటలు. ఇప్పుడు ఆ వచ్చిన లెక్కర్స్ కామని చూసుకోమనండి. ఎట్లా బాబాయ్ మీకు డబ్బులు పడ్డాయా? పడ్డాయి. బ్రహ్మాండం డబ్బులు వచ్చినాయా? వచ్చేసినాయి. ఎంత వచ్చినాయి బాబాయ్? 7,000. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చెప్పినట్టు వేసేసాడు. మరి ఇంకా అసలు ఏం చేయట్లేదు ఈయన వల్ల కాదు అది ఇది చెప్పుకోకూడదండి కదా, చెప్తే చాలా ఉంటది కదా, అంతా వద్దు ఎందుకు అనవసరంగా. రైట్. మాకు ఈయన నచ్చాయి ఈయనే, అంతేగాని ఆయన మీద మళ్ళీ మనం ఏదో చెప్పుకుంటా పోవటము అవన్నీ జనం. కానీ అంటే కళ్ళకు కనబడుతున్నాయి కదా బాబాయ్, ఇప్పుడు చేసే ప్రతి పని కళ్ళకు కనబడుతుందా లేదా? అన్ని వచ్చినాయి, ఏది రాకుండా ఉంది. ఇప్పుడు 4,000 పెన్షన్ అన్నాడు, 4,000తో పాటు 3,000 కలిపి 7,000 ఇచ్చాడు. ఆడవాళ్ళు ఎంతో గొప్పకున్నారు, చెప్పుకుంటున్నారు. మరి దాని వెనకాల ఎమ్మటే మళ్ళీ సిలిండర్లు వదిలాడు, 3 సిలిండర్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయి. ఇప్పుడు అన్నదాత సుఖీబాబు వచ్చింది, తల్లికి 100 పిల్లలందరికీ డబ్బులు పడ్డాయి. అయితే అసలు అబ్బో చెప్పడానికి వీలు లేదు ఇక పిల్లలకి. మా ఊర్లో ఒక కుటుంబానికి 4 పిల్లలు ఉన్నారు, 4 వచ్చినాయి. ఒకళ్ళకి 2 3 వాళ్ళకి తెంపు లేదు, అందరికి వచ్చినాయి. ఇట్లా అన్ని వచ్చేసినాయి. ఇక ఒక్కటే శ్రీనిధి ఒకటి కూడా ఇస్తాడు, ఏమి ఇబ్బంది లేదు. అది తర్వాత నిరుద్యోగులది కూడా ఎంతో వాళ్ళకి కూడా చూస్తాడు. ఇప్పటికే ఉద్యోగ అవకాశాలకి లోకేష్ గారు ఎంతో చూస్తున్నాడు. టీచర్ పోస్టులు దాదాపు 16,000 పైచిలకు పోస్టులు చివరి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నారు. అవును, అయిపోయింది. రేపో మాపో పోస్టులు కూడా ఇస్తా అన్నారు. వస్తున్నాయని చెబుతున్నాడు. బాబాయ్ ఒక రైతుగా మీకు ఈ అన్నదాత సుఖీబాబు పడ్డందుకు ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు గవర్నమెంట్ కి? ఏం చెప్తారు బాబాయ్ మీరు? గవర్నమెంట్ కి ఇది ఆయనకి కృతజ్ఞత భావంగా ఉంటమేనండి, మేము చెప్పేది ఏముండదు. అది ఎంత చేసే వ్యక్తి కబక్కన దొరకడం, కనీసం ఏదో పెట్టుబడికో లేకపోతే కూలి పనులకు ఏదో. 7,000 అంటే మాటలండి, 7,000 అంటే మాటల. అవును, నాకు ఒక ఎకరానికి మందు కట్టలకు పెట్టుబడి సరిపోతుంది. అవును. సో రెండో దఫా 7,000, తర్వాత 20,000 ఆయన చెప్పినట్టుగా ఇస్తాడంటారా? చివరికి 20,000 వస్తాయి, అదేం డౌట్ లేదు, దాంట్లో అనుమానమే లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మరు జనాలు. అవన్నీ ఎత్తేసుకున్నారండి, ఏదో ఆయన చెప్పుకుంటూ పోవటం. పద్దాక మీడియా ఎక్కడికన్నా పోవటము, మన గవర్నమెంట్ వచ్చేది, ఓట్లు ఎవరు తెస్తాం, తలకాయలు నరుతాం, చేతులు నరుతాం, జైల్లో పెడతాం, లాక్కొస్తాం, ఇవన్నీ పిచ్చి మాటలు. ఇప్పుడు ఆ వచ్చిన లెక్కర్స్ కామని చూసుకోమనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.